కానీ పిల్లలకి కూడా పెట్టేలాగా మన అమ్మమ్మ రాటి రుచులు రెండు కూడా మ్యాచ్ చేయేలాగా మెయిన్ గా కాన్సెప్ట్ అండి నాదైతే. ఇప్పుడే చేసి వేడిగా ఇక్కడ పెట్టారనమాట. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా? 1980s విలేజ్ ఫుడ్స్ దగ్గర ఉన్నాను అనమాట. 1980s ఏంటి అని అనుకుంటున్నారా? సో ప్రజెంట్ మనం ఉన్న ఈ జనరేషన్ లో, ఈ సిచ్యువేషన్ లో చాలా బిజీగా అండ్ అమ్మమ్మల కాలం నాటి వంటలన్నీ మిస్ అయిపోతున్నాము. అలాగే వండుకోవడానికి కూడా టైం ఉండట్లేదు కదా. సో ఆ టేస్ట్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని రకాలు వెరైటీస్ 1980s తో పాటు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఫుడ్స్ కూడా మనకి విలేజ్ ఫుడ్స్ లో అవైలబుల్ ఉంటాయి అనమాట. డైరెక్ట్లీ మీరు విజిట్ చేసి కొనొచ్చు, లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే స్విగ్గీ, జొమాటో ద్వారా కూడా మీరు ఆర్డర్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ విలేజ్ ఫుడ్స్ లో ఏమేమి ఉంటాయి అనేది నేను క్లియర్ గా ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే పిండి వంటలు, పికెల్స్ లో వెజ్, నాన్ వెజ్ అండ్ అన్ని రకాల పొడులు, అంటే లైక్ మన కంది పొడి, కరివేపాకు పొడి ఇలా ఉంటాయి కదా. స్వీట్స్, స్నాక్స్, పాపడ్స్, ఆయిల్స్, నెయ్యి, అన్ని రకాలు ఇక్కడ మనకి ట్రెడిషనల్ ఫుడ్ తో పాటు ప్రెసెంట్ లేటెస్ట్ ఫుడ్స్ వెరైటీస్ కూడా దొరుకుతాయి అనమాట. ఇంకెందుకు లేట్, మరి వీడియో అయితే కంప్లీట్ గా అయితే చూసేయండి. ఇప్పుడు ప్రెసెంట్ నేను హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాను అనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది. ఇంకా నేను ఈ షాప్ కూడా కంప్లీట్ గా మీకు షేర్ చేస్తాను అడ్రస్ తో పాటు. వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో షాప్ ఎంట్రన్స్ అయితే చూసారు కదా. ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు. నేను డైరెక్ట్లీ విజిట్ చేశాను కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రెడిషనల్ ఫుడ్ని చాలా మిస్ అవుతున్నాము. అలాగే హెల్దీ ఫుడ్ని కూడా మిస్ అవుతున్నాము. అండ్ ట్రెడిషనల్ ఫుడ్ అంటేనే హెల్దీ ఫుడ్ కదా. సో అంటే మన అమ్మమ్మల తాతల కాలం నాటి వెరైటీస్ అన్నీ కూడా ఇప్పుడు వండుకునే టైం ఉండట్లేదు అండ్ వండించుకుని తినే టైం కూడా లేదని చెప్తాను నేనైతే. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ ట్రెడిషనల్ ఫుడ్ని అండ్ ఆ మెమోరీస్ని మేము ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఈ టేస్ట్ని మెయింటైన్ చేయడం కోసమే మేము ఈ కాన్సెప్ట్ అనేది తీసుకున్నామని అయితే చెప్తున్నారనమాట. 1980s విలేజ్ ఫుడ్ అనమాట ఇదంతా కూడాని. సో కాబట్టి అంతేకాదు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న వెరైటీస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. మొత్తం ఏమేమి ఉంటాయి ఎవ్రీథింగ్ ఈ వీడియో అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం షాప్లో మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే లైక్ ఇది హెడ్ ఆఫీస్ అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే చోటు. ఇక్కడ అంతా కూడా ఫుడ్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ మనకి మెయిన్ బ్రాంచ్ అంటే హెడ్ ఆఫీస్ కాబట్టి అడ్రస్ మీకు క్లియర్గా చెప్తున్నాను. మన కాకినాడ శశికాంత్ నగర్ ఉంది కదా, శశికాంత్ నగర్లో వాటర్ ట్యాంక్ పక్కనే విలేజ్ ఫుడ్స్ అని కనిపిస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో నన్ను అడగొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మెయిన్ షాప్ ఉంది కదా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ ఆఫీస్ కాబట్టి ఆ షాప్ని అడ్రస్ అనేది మీకు డీటెయిల్గా వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది నేను కూడా తెలుసుకుందామని చెప్పి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే చూడండి, నువ్వుల అరిసెలు అయితే చేస్తున్నారు అండ్ బూందీ లడ్డూస్, నాన్ వెజ్ పికిల్స్ అంటే చికెన్ పికెల్, ప్రాన్స్ పికెల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట. అయితే ఇక్కడికి వచ్చాకే తెలిసింది సో మెనీ ఆర్డర్స్ ఉన్నాయి అండ్ అప్పటికప్పుడు వేడివేడిగా చేసి ప్యాకింగ్స్ అయితే చేస్తున్నారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూస్తూ ఉంటే. అమ్మమ్మలు వాళ్ళు కూర్చొని వండుతూ ఉంటే మనం పక్కన కూర్చొని తినేస్తూ ఉండేవాళ్ళం కదా, ఆ ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట నాకు. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ అసలు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు ఏమేమి అవైలబుల్గా దొరుకుతాయి అనేది కంప్లీట్గా చూపిస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ అన్ని కూడా మనకి వెజ్ పికిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి 250 grams కదా, 250 grams అనమాట. 250 grams వచ్చేసి మనకి 100 rupees పడుతుంది ప్యాకింగ్. ఇక్కడ చూడండి పండు మిర్చి, కాకరకాయ, ఉసిరి, అన్ని రకాల వెజ్ పికిల్స్ ఉంటాయన్నమాట మీకు ఇక్కడ అవైలబుల్ గా. అది కూడా టేస్ట్ అయితే మాత్రం మనకి ట్రెడిషనల్ టేస్ట్ అనేది మనం టేస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆ థీమ్ అనేది అదే కాబట్టి మెయిన్ మనకు వచ్చేసి ఇక్కడ అన్ని రకాల వెజ్ పికిల్స్ మీకు ఎన్ని కేజెస్ కావాలన్నా
మనం ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి పొడులు అనమాట, కంది పొడి, కరివేపాకు పొడి, సో అలా అన్ని ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి కేజీ 600. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ ఉంటది అనమాట. ఇక్కడ 250, 700 అలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి రకరకాల రైస్ లోను, రోటీస్ లోను, ఇడ్లీలోను అలా వేసుకోవడానికి అనమాట. అండ్ స్మాల్ ప్యాకింగ్స్ కూడా ఉంటాయండి, స్మాల్ ప్యాకింగ్స్ కూడా ఉంటాయి. సో ఇందులో మనకి స్మాల్ ప్యాకింగ్స్ కూడా ఉంటాయి. 100 grams లో కూడా తీసుకోవచ్చు మనం. ఇలా ఎంత 100 grams వచ్చి మనకి 60 రూపీస్ పడుతుంది. ఇలా మీకు ప్యాకింగ్స్ లో కూడా వస్తాయి అనమాట పౌడర్స్, పల్లి పొడి, ఇవన్నీ కూడా. అండ్ చాలా మంది ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళు లేదా అదర్ కంట్రీస్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా పొడిలే. నెక్స్ట్ ఇవి వచ్చేసి వెజ్ పికిల్స్ అనమాట. వాటితో పాటు ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, కేజీ 400, ఇంకొకటి వచ్చేసి 600 అలా ఉన్నాయి అనమాట. ఇదిగోండి చూడండి, చింతకాయ, వెల్లుల్లి పచ్చడి, వంకాయ పచ్చడి కూడా ఉంది, అండ్ గోంగూర పచ్చడి. ఇలా మీకు ఆల్ వెరైటీస్ అయితే దొరుకుతాయి. వెతుక్కోవాల్సిన పని లేకుండా ఒకే చోట మనకి 1980s విలేజ్ ఫుడ్స్ లో మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇవి కూడా నాన్ వెజ్ పికిల్స్ చూడండి, ఫిష్ పికెల్, ప్రాన్స్ పికెల్, చికెన్ పికెల్ అన్ని ఉన్నాయి. కేజీ వచ్చేసి 1000, 1200 అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట. ఇవన్నీ కూడా నాన్ వెజ్ పికిల్స్. ఇంకా మనకి పిల్లలకి సంబంధించి కానీ ఏమైనా స్నాక్స్ అన్ని ఉన్నాయి, మురుకులు ఇలా అంటారు కదా, సో అవన్నీ మిక్సర్స్ ఇవ్వండి, ఇవి అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఇవి మనం వండుకునే టైం అయితే అస్సలు ఉండట్లేదు, ఇంకా అమ్మమ్మ తాతల దగ్గరికి వెళ్ళి టైం కూడా ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి ట్రెడిషనల్ ఫుడ్ మిస్ అవ్వకుండా అనమాట. ఇంకా ఇక్కడ రేగోడియలు కూడా ఉన్నాయి. అండ్ ఇవి నిజంగా మన మెమొరీస్ అన్నింటినీ ఒకసారి గుర్తు చేస్తాయి అనమాట. ఒకసారి సో రేగోడియాలు మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ లో చెప్పండి. చూస్తుంటేనే నాకు తినేయాలనిపించేలా ఉన్నాయన్నమాట. ఇలా మనకి బాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. బాక్స్ ఎంత మేడం? 100 రూపీస్. ఎన్ని వస్తాయి? 8 పీస్ 100 రూపీస్ అట. చిన్న సైజ్ బాక్స్ ఎంత? 60 రూపీస్. ఓకే. నెక్స్ట్ ఇవి అరిసెలు అనమాట, ప్లెయిన్ అరిసెలు. మనకి నువ్వుల అరిసెలు ఉన్నాయి, నేతి అరిసెలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తయారు చేసేటప్పుడు కూడా చూపించాను కదా. పూతరేకులు ఉన్నాయి, తాండ్ర, ఇవన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. మనకి ఇవి ఏంటండి, కజ్జికాయలు. అండ్ ఇవి వచ్చేసి పాకంగారులు, హల్వా కూడా ఉంది మనకి ఇక్కడ చూడండి. అండ్ ఇంకా నువ్వుల లడ్డూలు. ఇంకా స్వీట్స్ లో అయితే మీకు సో మెనీ ఐటమ్స్ అన్ని కూడా చక్కగా ఇక్కడ తయారు చేస్తున్నారు అనమాట. ఫ్రెష్ గా మనకి హెల్దీ ఫుడ్ కావాలి అంటే మెయిన్ ఇదిగోండి సున్నుండులు. సున్నుండులో కూడా రకాలు ఉన్నట్టున్నాయి కదండి, ఒకటేనా? ఓకే. కాజాలు అయితే మడత కాజా, గొట్టం కాజా, బాదుషా అన్ని ఉన్నాయి. అండ్ కోవాలు చూడండి, ఇవన్నీ కూడా రకరకాల స్వీట్స్ అన్నమాట. పూతరేకులు కూడా ఉన్నాయి. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బాక్స్ ఐటమ్స్ కొన్ని. పిల్లలు ఈజీగా కొంచెం హెల్దీగా మనకి చూడండి నువ్వుల అచ్చులు, పల్లి అచ్చులు, లడ్డూస్ కూడా ఉన్నాయి. ఇలాగా కొంచెం చిన్న చిన్నగా ఉంటే పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటది. పోహా కూడా ఉంది, కారం కూడా అమ్ముతున్నారండి. కారం కూడా ఉందట చూడండి. నువ్వులు కూడా ఉన్నాయి, బఠానీస్ అన్నీ ఉన్నాయి, ధనియాల పౌడరు. ఇంక ఇవి లేవు అనడానికి లేకుండా అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి కజ్జికాయలు ప్యాకింగ్. ఇది ఇలా ఎంతండి ప్యాకింగ్? ఆర్డరా? సో ఆర్డర్ చేసుకున్నారట, ప్రిపేర్ చేశారు. ఇదిగోండి చూడండి, ఇవన్నీ కూడా కజ్జికాయలే. సో ఇలా మీరు కూడా ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదా ఇంట్లోకి తీసుకోవాలన్నా కూడా స్మాల్ ప్యాకింగ్స్ కూడా మీకు అవైలబుల్ అనమాట. ఇవన్నీ కూడా పొడిలే, ధనియాల పొడి. ఇదిగోండి రైస్ లో వేసుకుని తినడానికి. ఇంకా పాపడ్స్ అయితే అన్ని రకాల పాపడ్స్ ఉన్నాయి. మనం రసంలో కానీ పప్పులో కానీ తినడానికి అన్ని రకాల పాపడ్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. స్పైసెస్ అంటే మసాలా సామానం కూడా దొరుకుద్ది అనమాట. పొడులు కూడా దొరుకుతాయి మీకు ఇక్కడ. ఇలా వచ్చేది ఆయిల్స్. ఆయిల్స్ అన్ని రకాల ఆయిల్స్ ఉంటాయండి. ఓకే. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, ఈ 3 రకాలు అమ్ముతారు. గేదె నెయ్యి, ఆవు నెయ్యి. ఓకే.
సో ఇవన్నీ చూస్తున్నారు కదా, మీకు ఇలా చూస్తే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది, అంటే హోమ్ మేడ్ అనమాట అంతా కూడా. మీకు ఎలా కావాలన్నా పట్టుకెళ్ళవచ్చు. ఎంతండి ఇది ప్యాకింగ్? 150 అట. ఫ్రై చేసి ఇమ్మన్నా ఇస్తారట, లేదా మనం ఇలా ప్యాకింగ్ కావాలన్నా కూడా అవైలబుల్ అనమాట. కార్న్ రోల్స్ ఇవన్నీ కూడా నువ్వుల అరిసెలు అనమాట. ఇప్పుడే చేసి వేడివేడిగా ఇక్కడ పెట్టారనమాట. ఇలా మీకు ఆల్ వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్ లో వీళ్ళ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. అడ్రస్ కూడా క్లియర్ గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ట్రెడిషనల్ ఫుడ్ మిస్ అవుతున్నాము, మాకు కావాలి పచ్చళ్ళు గానీ పొడులు గానీ, ఇక్కడ ఉన్న ఆల్ వెరైటీస్ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా షాపింగ్ ఆర్డర్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా ఇక్కడ డైరెక్ట్ గా చూస్తే ఐడియా వస్తుంది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి. సో హోమ్ మేడ్ ఫుడ్ అంటే మనకి హెల్దీయే కాబట్టి చక్కగా వన్స్ విజిట్ చేస్తే మీకు అన్ని దొరికేస్తాయి ఇక్కడ. సో ఇక్కడ చూస్తారా, నాన్ వెజ్ పికెల్ అంటే నాటుకోడి చికెన్, నాటుకోడి పికెల్ అనేది చేస్తున్నారు అనమాట. 5 kgs పికెల్ ఆర్డర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రాన్స్ కూడా ఉందన్నమాట. అయితే ప్రిపేర్ అయితే ఇది చేస్తున్నారు. అంటే మనకి ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి అలా కాకుండా మనం ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి ప్రిపేర్ చేసి ఫ్రెష్గా ఇస్తారనమాట. హలో మేడం, నమస్తే. నమస్కారం. మీ పేరు మేడం? ప్రియాంక అండి. ప్రియాంక గారు, ఓకే. మీ ఫుడ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్ ని చాలా మిస్ అవుతున్నాం కదా. సో ఇంకా ఏమేమి ఉంటాయి అంటే మీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి. నార్మల్ గా స్వీట్ షాప్ లో మీరు చూసారంటే అండి, మీకు రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ అంటే ఎక్కువ కాజా అని చెప్పి మనకి ఇక్కడ ఫేమస్ కాకినాడ కాజా కాదన్ను, కాకపోతే మైసూర్ పాక్, ఈ రెగ్యులర్ ఐటమ్స్ మనకి. అండ్ పిల్లలకి స్వీట్స్ ఇవ్వద్దని డాక్టర్స్ ముందే చెప్తారు, కానీ పిల్లలకి కూడా పెట్టేలాగా మన అమ్మమ్మ రాటి రుచులు రెండు కూడా మ్యాచ్ చేయేలాగా మెయిన్ గా కాన్సెప్ట్ అండి నాదైతే. ఇది మా ఫాదర్ బిజినెస్. ఫస్ట్ ఏంటంటే క్యాటరింగ్స్ మందంతా కూడా వైష్ణవి క్యాటరింగ్ అంటే చాలా తెలుసు. ఇటు ఈస్ట్ గోదావరి నది కూడా చాలా క్యాటరింగ్ చేశారు, పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్ని కూడా చేశాము. ఫుడ్ అనేది ప్యాషన్ అండ్ దాన్ని అందరికి ఇష్టంగా తినాలి అని చెప్పి ఒక ఆలోచన మాట మా ఫాదర్. ఓకే. తర్వాత ఇంట్లో మనం అయితే ఎంత హైజీన్ గా చేసుకోవాలనుకుంటామో అదే అందించాలి అని. ఓకే, అంటే హోమ్ మేడ్ ఫుడ్ మెయిన్ మన కాన్సెప్ట్ మాట. అందుకే మనము ఎక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ టైం నుంచి రుచుల్ని అలా కనిపెట్టుకుని వచ్చి ఇప్పుడు మనం అందిస్తున్నాం అన్నమాట. ఆల్ వెరైటీస్ ఉంటాయండి. మీరు అంటే పిల్లలు మెయిన్, నేను ఈ జనరేషన్ పిల్లలు, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేను ఏదైతే ఇవ్వగలగాలి అనుకుంటానో అటు పంచదార ఇవ్వాలనిపించదు, మైదా ఇవ్వను అనుకుంటాము. అందులో ఆప్షన్స్ ఎక్కువ కావాలి మనకి. పిల్లలు స్నాక్ ఒకటి తింటే అది నచ్చదు, వాళ్ళకి 2-3 ఇవ్వాలి ఆప్షన్స్. అలాంటిది ఎక్కడ దొరుకుతుంది అని నేను కన్ఫర్మ్ గా అనుకుంటాను. నేను ఏదైతే మా పిల్లలకి ఇవ్వాలని అనుకుంటానో అవే మన షాప్ లో మాక్సిమం దొరుకుతాయండి, పిల్లలు పెద్దలు తినేలాగా. ఎక్కువ బెల్లం ఐటమ్, మన దగ్గర పంచదార ఐటమ్ ఉండదని కాదు, ఉంటుంది, కానీ బెల్లం ఐటమ్ ప్యూర్ గీతో చేసిన ఐటమ్స్ పిల్లలు ఇష్టంగా తినాలి, పెద్దలు ఇష్టంగా తినాలి. మెయిన్ ఇది హెల్త్ వైజ్ మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకున్నాం అన్నమాట. మన దగ్గర సార్ ఐటమ్ దగ్గర నుంచి పిండి వంటలు, పొడాలు, పచ్చళ్ళు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అన్ని కూడా ఇంట్లో తయారీ, మీరు ఇందాక చూసుంటారు కూడా, అన్ని అక్కడ దగ్గర ఉండి మేమే చేయించుతాము. అండ్ మెయిన్ గా మన దగ్గర ఉండే స్టాఫ్ కూడా మొత్తం 100 లో ఒక 70% లేడీసే ఉంటారండి. ఆడవాళ్ళతోనే మన ఎక్కువ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం కానీ, అది ఆడవాళ్ళు ఉంటేనే మంచిగా చేస్తారు అన్నట్టు. పిండి వంటలు అవన్నీ కూడా వాళ్ళు మన టేస్ట్ బాగుంటుంది అండ్ ఆడవాళ్ళకి కూడా ఇవ్వాలి పని అని చెప్పి ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ వైపు ఆలోచించి ఆడవాళ్ళతో ఎక్కువగా చేయించుతాం మనం. ఇప్పుడు క్యాటరింగ్ అన్నారు కదా మేడం, అది కూడా అవైలబుల్ ఉందా ప్రెజెంట్? ఎప్పుడు ఉంటదండి, అది యాక్చువల్ గా అదంతా డాడీ సెక్షన్, ఇదంతా నేను చూసుకుంటా ఉంటాను. అంటే క్యాటరింగ్ అంటే ఎలా మేడం? అంటే బిఫోర్ మేము ఎప్పుడు చెప్పాలి మీకు? అంటే మీరు వెడ్డింగ్ ఈ డేట్ అనుకుంటున్నారు, లేకపోతే ఒక పార్టీ, ఎనీ అకేషన్ అండి, ఎంత మందికి మనం హైయెస్ట్ 50K పీపుల్ చేశాను, మనం 50,000 మంది కూడా చేసాము. ఓకే, అంత మంది వరకు కూడా మీరు చేయగలుగుతారు. ఓకే. నేను ఇష్టంగా పిల్లలకి రికమెండ్ చేసేది కూడా కొన్ని ఐటమ్స్ నేను మీకు చెప్తానండి, ఒకసారి చూపించాము. రాగి లడ్డు కంపల్సరీ, చాలా మంచిది. అండ్ బెల్లంతో చేస్తాం కాబట్టి పిల్లలకి ఇందులో బెల్లము రాగి రెండు ఉండే ఇంకా తప్పే ఉండి చెప్పండి స్వీట్ ఇవ్వడంలో. వాళ్ళకి స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు మనం
కంపల్సరీ ఇవ్వాల్సిందే వాళ్ళకి. అవును. సో ఇది బెల్లం రాగి లడ్డు, ఇది వచ్చేప్పటికి మిల్క్ లడ్డు అండి. మిల్క్ లడ్డు. ఓకే. ఇది సున్నుండ. ఓకే. అండ్ ఇది రాజస్థాన్ లడ్డు అండి. ఇందులో కూడా డ్రై ఫ్రూట్ పౌడర్ అన్ని వేసి బెల్లము, ఇందులో కొద్దిగా పంచదార కలుస్తుంది, కలవని చెప్పను, ఉత్తి బెల్లంతో చేసేది ఉంటుంది. కానీ రాజస్థాన్ లడ్డు రెసిపీ వచ్చేవాడికి పంచదార వేస్తారు వాళ్ళు. పట్కి బెల్లం, అది కూడా పంచదార కాదు, పట్కి బెల్లం, అది ఇంకా సేఫ్. వచ్చేప్పటికి కోవా గజ్జికాయ, మన అమ్మమ్మ కాలం లాంటిది, బాగా ఫేమస్. లోపల కొబ్బరి ఉంటుందండి, పైన వచ్చేసరికి కోవా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇష్టపడిన పిల్లలు అంటే ఎవరు ఉండరండి. అవునవును. ఇది అంటే టేస్టీగా అలాగే హెల్దీ కూడా అన్నమాట. ఇంకా ఎంజాయ్ చేస్తారు. పాలకోవా తప్పకుండా అందరూ తింటాము, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, పాలకోవా కంపల్సరీ. అండ్ డ్రై ఫ్రూట్స్ లోకి వచ్చేప్పుడు కూడా హెల్దీ అండ్ టేస్టీ రెండు ఉండాలి. అవును. సో అందుకని ఇది పిల్లలు ఇష్టపడే చాక్లెట్ బైట్స్ కింద మాట. చాక్లెట్స్ ఏ కావాలని అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ ఇది కూడా బాదందే, ఇది నట్స్. చాలా బాగుంటుంది ఇలా కూడా. అవును, ఇది నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. మీరు ఇలా ప్లాన్ చేయడం, ఇది ఐడియా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇలా సారీలకి పంచదార చిలకలు అన్ని కూడానండి మన దగ్గర అవైలబుల్ లేదంటూ ఉండదు. పొడిలో కూడా నార్మల్ గా మీరు చాలా స్వీట్ షాప్స్ లో చూసారంటే 4-5 రకాలు ఉంటాయి పొళ్ళు అంతే. చాలా ఉన్నాయి, చాలా రకాల పొళ్ళు ఉంటాయి అన్నమాట. సాంబార్ పొడి కూడా మనం ఇంట్లో అడిచిన పొడేనండి, రసం పొడి, సాంబార్ పొడి. ఓకే. నువ్వులు, కొబ్బరి పొడి ఉంటుంది. ఇడ్లీలోకి వాటిలోకి తినే పొడాలు వేరేగా ఉంటాయండి, రైస్ లోకి అది వేసుకునే పొడాలు వేరేగా ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. రెండు కూడా ఉంటాయి మనకి. పచ్చళ్ళు అలా అన్ని ఉంటాయి. మెంతి పొడి అండ్ అవిసె పొడి కూడా మనకి. అవిసె పొడి కూడా ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిదని చెప్పి అవిసె పొడి కూడా. ఏంటి మేడం ఇది ప్యాకింగ్స్ అవి చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఇది యాక్చువల్ గా ఏంటంటే అండి, ఈ స్వీట్ కేటగిరీగా ఇప్పుడు లడ్డూస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని కూడా ఒక రో అంతా కస్టమైజ్ చేసి ఇస్తాం మాట గిఫ్ట్ ప్యాకింగ్ కింద. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలి అంటే మన దగ్గర రెడీమేడ్ గా వెంటనే చాలా స్పెషల్ గా వెళ్ళొచ్చేలాగా ఏ బాక్స్ కి అంటే ఏ మోడల్ కా మోడల్ వెరైటీస్ ఉన్నాయి, థీమ్స్ ఉన్నాయి ప్రకారం. ఓకే, ఇలాగదిగోండి. ఇవన్నీ కూడా రీసెంట్ గా ఏంటంటే న్యూ ఇయర్ కి, పొంగల్ కి చాలా కంపెనీస్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇవ్వడానికి అది ఆర్డర్స్ కూడా చేసాం కదండి. సో ఇంకా ఉన్నాయన్నమాట, ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. ఒక ఆర్డర్ ఉంది, దానికి మేము ప్యాక్ చేయాలి ఇంకా. అండ్ ఇంకా అదర్ కంట్రీస్ వాళ్ళకి, అదర్ కంట్రీస్ కూడా మేము ప్యాకింగ్ ఉందండి. మెయిన్ గా యుఎస్ వేరే కంట్రీస్ కి వెళ్లే వాళ్ళకి ఏంటంటే ప్యాకింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట, లీక్ అది అవ్వకుండా. అది ప్యాకింగ్ రెగ్యులర్ గా వెళ్తా ఉంటాయి. మనం మెయిన్ పికిల్స్ అసలు ఆయిల్స్, పొళ్ళు ఎంత సేఫ్ గా ప్యాక్ చేయాలో అంత సేఫ్ గా ప్యాక్ చేస్తాము. రేగుడియాలు, తాండ్రి, ఇది తాటి తాండ్రి అండి, ఇది మామిడి తాండ్రి. ఓకే మేడం, మా సబ్స్క్రైబర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ షాప్ కి ఎందుకు రావాలి? నేను ఇంత చెప్పానండి, ఇంతకు మించి చెప్పడానికి ఏముండదు. తప్పకుండా మీరు రావాలి, విజిట్ చేయాలి, టేస్ట్ చేయాలి. ఆ తర్వాత నేను మిమ్మల్ని రమ్మని అడగక్కలే, మీరే వస్తారు. ఓకే. 1980s విలేజ్ ఫుడ్ షాప్ వచ్చేసి ఇక్కడ మీకు ఐనెక్స్ కనిపిస్తుంది కదా, ఐనెక్స్ పక్కనే నర్సరీ ఉంటుంది, దాని పక్కనే మనకి ఈ షాప్ అయితే కనిపిస్తుంది అనమాట. అడ్రస్ అయితే మీకు క్లియర్గా అయితే చూపించేశాను కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కావాలి అనుకుంటే వన్స్ తప్పకుండా విజిట్ చేసేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.